నమస్కారం, అబ్బం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైన్సా మండలంలోని ఈలేగాం, కుంసారా, మాటెగం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జి విఠల్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొంచెం రైట్ సరిపోతుంది. కార్మికులు బీడీ కార్మికులు చాలా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు లేకుండా మీరు దగ్గరనే మీరు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. మీ సర్పంచ్ కానీ మరి ఊరి పెద్దలు కానీ మీరు కూడా వచ్చినప్పుడు మాకు పిఎఫ్ ఉన్నది కానీ పెన్షన్ లేదని చెప్తారు. అది కరెక్టే. 2000 మినిస్టర్ అవుతాడు, అది మనం అందరం చేయాలి. మనము ఆ గుడికి 9 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీరు కూడా మహిళా సోదరుమణులు చాలాసార్లు వచ్చి మరి మాకు కూర్చోడానికి సమావేశం చేయడానికి స్థలం లేదు, చేస్తే బాగుంటుందంటే మీరు కూడా కొద్దిగా ఖర్చు పెట్టారు. మరి ప్రభుత్వం కేసీఆర్ గారి తరఫున మన తాలూకాలోనే ఒక 5-6 వేల అక్కా చెల్లెలు బీడీలు చేస్తున్నారు. వాళ్ళకు పెంచాలి, డేట్ పెంచాలి. 14 వరకు ఉంది, 18 వరకు చేయాలి. మా తాలూకాలో 5-6 వేల మంది లాభం అవుతుంది. మొత్తం నిర్మల్ జిల్లా 3 తాలూకాలో ఒక 15. కేసీఆర్ గారు ఏమన్నా నాకేం ఇంటికి ఇవ్వకండి, పదవద్దు, నాకు మా తాలూకా డెవలప్మెంట్ కు అభివృద్ధికి పైసలు కావాలని చెప్పిన కేసీఆర్ గారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. కావాల్సిన నిధులు ఇచ్చిండు. అందువల్ల ఇవన్నీ పనులు చేస్తున్నాం. లేకపోతే ఎక్కడికి చేస్తాం? కాంగ్రెస్ లో ఉంటే ఇవన్నీ పనులు కాకుండా, అందువల్ల టీఆర్ఎస్ చేయలేను అన్ని పనులు. ఇంకా కూడా మీరందరూ ఆశీర్వాదిస్తే భగవంతుని దయతో, మీ అందరి ఆశీర్వాదంతో, మన కాక దయతో, కేసీఆర్ గారి దయతో ఇంకా మీరు ఆశీర్వాదం ఇస్తే గెలుస్తారని చెప్పి మీ ఆశీర్వాదం కోసం ఇక్కడ వచ్చినాం. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికినందుకు యువకులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించాలి. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్సీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్సీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మద్దతు తెలుపుతూ ఎన్సీపీ పార్టీలో చేరుతున్న గడియారం గుర్తుకే నారాయణరావు పటేల్ గడియారం గుర్తు తరపు నుంచి
మీ అందరి ఆశీస్సుల కోసం, ఓట్ల కోసం ప్రచార నిమిత్తం ఈరోజు బాగాపూర్ గ్రామం రావడం జరిగింది. నాతో పాటు వచ్చేసిన తెలంగాణ ఉద్యమ మరియు శోభా సురేష్ జడ్పీటీసీ సభ్యులు గారు, పిఎస్సి ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి గారు, బాగా వచ్చిన అవసరం లేదు, ఏ స్కీమ్స్ కూడా పోవు. మరి ఈరోజు వాళ్ళు ఏదో మాటలు చెప్పడానికి, పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ అచ్చే దిన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వినాశ్ అని వాళ్ళు చేసింది. ఈరోజు మనకు పెట్రోల్ డీజిల్ పై గతంలో 110 రూపాయల డాలర్ బ్యారెల్ ఉంటే 50-55 రూపాయల పెట్రోల్ ధర ఉండే. ఇప్పుడు 70 రూపాయల డాలర్ బ్యారెల్ ఉంటే 90 రూపాయలు చెప్పారు. 11 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ మన పైన వాళ్ళు వేశారు. మరి అంతేకాకుండా నోట్ల రద్దు విషయంలో కూడా వాళ్ళు మనం ఎంతో ఇబ్బంది పడ్డాం. పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో 2000 నోట్లు కనబడ్డాయి. తిరుపతి ఒక బోర్డు మెంబర్ ఉండే, ఆయన ఇంట్లో మనకు రాకన్నా ముందు ఆయన ఇంట్లో డబ్బులు పంపించారు. మరి అంతేకాకుండా మోదీ గారు ఏ ఒక్క కార్యక్రమం సామాన్య ప్రజలకు, పెట్రోల్ డీజిల్ అనుకోండి, జీఎస్టీ అనుకోండి, నోట్ల బందీ అనుకోండి, వాళ్ళ అభ్యర్థి వచ్చినప్పుడు మీరు అడగండి, మీరు 14 లక్షలు మా అకౌంట్లో వేస్తా అంటే 14 రూపాయలని వేశారా? మరి పెట్రోల్ డీజిల్ పై 11 లక్షలు. కుంటాల మండలంలోని లింబాబి గ్రామంలో స్వాతంత్ర అభ్యర్థి వడ్నం గోవిందరాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు. క్యారం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.